చేశారు. అయితే ప్రజలు అంత మూర్ఖులు కాదు. వాస్తవ పరిస్థితులు తెలుసుకున్న తర్వాత గత 2 దశాబ్దాలుగా చాలా మార్పులు ఈ దేశంలో చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ కూడా ఈ అసత్య ప్రచారాలు ఎంతవరకు నడుస్తున్నాయంటే ప్రజలు నిజంగా నమ్మేలాగా, తద్వారా రాజకీయంగా కూడా ఇటీవల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి నష్టం కూడా జరిగింది. ఏంటయ్యా అసత్య ప్రచారాలంటే, ప్రతిసారి ఎన్నికల సందర్భంలో ఒక కొత్త వివాదాన్ని తీసుకురావడం, దాని చుట్టూ కథలు అల్లడం, ప్రజల్లో అపోహలు సృష్టించడం, తద్వారా అంతిమంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చూడడం, ఆ క్రమంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయా లేదా, దేశ సమగ్రతకు ఏమైనా ముప్పు వాటిల్లుందా లేదా, లేదా ఈ అసత్య ప్రచారాల కారణంగా ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు పెరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఇవి జరుగుతూ ఉంటాయి. వాటిలో ఇటీవల అంబేద్కర్ గారు పేరు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. देवेश जी नमस्कार, आइए. देवेश कुमार जी को मैं इंट्रोड्यूस करना चाहता हूं, పరిచయం చేస్తాను. వారు చాలా సంవత్సరాల పాటు ఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ లాంటి పత్రికలో చాలా సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసి తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్ల విశ్వాసంతో వారు రాజకీయాల్లోకి వచ్చి బీహార్లో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు, ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అయితే ఈ ప్రాంతంలో విశాఖపట్నంలో బీహార్కు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ పరిచయం చేసుకోవడం కోసం, వారి జీవన స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయని తెలుసుకోవడం కోసం 3 రోజుల పర్యటన మొత్తం వారి ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమానికి కూడా వారు ఇచ్చేశారు. వారి మీ అందరి తరఫున నేను స్వాగతం పలుకుతున్నాను. అంటే ప్రధానంగా ఏంటంటే, ये देवेश जी आप जानते हैं 1 घंटा तक चलेगा, तब तक आपको बैठना पड़ेगा, उस बाद में साथ में चलेंगे. ప్రధానంగా ఏంటంటే అంబేద్కర్ గారిని మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవమానపరుస్తోంది. అనేక రాజ్యాంగ సవరణల్ని మరి రాజకీయ లబ్ధి కోసం తీసుకొస్తా ఉంది. అంత మహనీయుడు రచించిన రాజ్యాంగాన్ని సవరించే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ క్రమంలో న్యాయమూర్తుల వ్యవస్థని గాని, రాజ్యాంగబద్ద వ్యవస్థల్ని గాని నిర్వహణ చేసే పని చేస్తా ఉంది. రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర పొందుతా ఉంది. ఈ రాజ్యాంగబద్ద వ్యవస్థల్లో ఒక ఫేవరెటిజం చూపిస్తూ తనకు కావాల్సిన వ్యక్తులను నియమిస్తా ఉంది. తద్వారా రాజ్యాంగ స్ఫూర్తి విఘాతం కలిగిస్తుందని ఈ ప్రచారం జరుగుతూ ఉంది. ఈ ప్రచారం మొదట్లో నమ్మలేదనుకున్నాం, కానీ తర్వాత చాలా మంది నమ్మడం మొదలుపెట్టారు. రిజర్వేషన్లు తీసేస్తారంటే ఆ సందర్భంగా మాకు బీహార్లో 2015లో ఒక ఎలక్షన్ పోయింది. అన్ని సర్వేలు కూడా భారతీయ జనతా పార్టీ ఆడ గెలుస్తుందంటే రిజర్వేషన్లు తీసేస్తారని ఒకే ఒక దాన్ని అసత్య ప్రచారాన్ని తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్రం పోయేలా చేసి, మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కూడా వీటినన్నింటినీ వీటి చుట్టూ కేంద్రీకృతంగా ఒక అసత్య ఆరోపణలు చేసుకుంటూ, అవాస్తవాలు చెప్పుకుంటూ చేసిన ప్రచారం కారణంగా ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కాస్త నష్టం వాటింది. తద్వారా దేశానికి కూడా నష్టం వాటిల్లిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఏంటే అసత్య ప్రచారాలు? ముఖ్యంగా అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ లేదా నరేంద్ర మోడీ గారు లేదా ఎన్డీఏ ప్రభుత్వాలు అవమానపరుస్తున్నాయి అనేది. అదిగో పులి అంటే ఇదిగో తోక అని ఈ సమాజంలో ఇవాళ ఎట్లుందంటే, అవమానపరిచారంటే ఏం అవమానపరిచారు? ఎవరు దాంట్లోకి పోరు. ఎక్కడ అవమానపరిచారు? నిజానికి ఎవరు అవమానపరిచారు, అగౌరవపరిచారు, ఎవరు గౌరవిస్తున్నారు అనే విషయాన్ని మనం ఈ రోజు తెలుసుకున్నాం. తర్వాత రెండో విషయం, రాజ్యాంగ సవరణలు ఎవరు చేశారు, దేనికోసం చేశారనే విషయాన్ని, రిజర్వేషన్ల మీద చుట్టూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని, అదేవిధంగా రాజ్యాంగబద్ద వ్యవస్థలు నిర్వీర్యం చేసే విషయం మీద జరుగుతున్న అసత్య ప్రచారాన్ని కూడా ఇవాళ మనం చర్చించుకున్నాం. ఎందుకంటే సమాజంలో ఇట్లాంటి విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ఈ దేశమంతా ఒక సామాజికవేత్త, ఒక విద్యావేత్త, ఒక తత్వవేత్త,
ఈ మన దేశానికి అద్భుతమైన ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని అందించిన రూపకర్త అటువంటి వ్యక్తి మీద అసత్య ప్రచారాలు జరుగుతున్నప్పుడు తద్వారా రాజకీయంగా నష్టం జరగడం వల్ల ఈ దేశానికి ఇవాళ అగ్రభాగం వెళ్తున్న దేశానికి కూడా వెనక్కి లాగే ప్రక్రియ ఈ దేశంలో నడుస్తున్నప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దానికోసం కొద్దిగా అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ మనం ఈ సదస్సు నిర్వహించాం. నాన్ పొలిటికల్ సదస్సు లాగే వీటిని నిర్వహిస్తున్నాం. సమాజంలోని అందరూ ముఖ్యంగా మేధావులు ఈ విషయాల మీద మాట్లాడాల్సిన అవసరం. మేధావుల మౌనం సమాజానికి నష్టం కలుగుతుంది కాబట్టి ఈ అవగాహన చేసే కార్యక్రమంలో భాగంగా నేను ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారని. అంబేద్కర్ గారు ఏనాడు కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 1. అంబేద్కర్ గారి గురించి ఒకసారి మనం మాట్లాడితే అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి అన్నారు. జీవిత చరిత్ర గురించి నేను చెప్పదలుచుకోలే. ఆయన ఏనాడు జన్మించారు, ఏనాడు శివైక్యం చెందారన్న విషయాన్ని పోవట్ల. ఈ దేశానికి వారు చేసిన మంచి ఏంటి, ఆ మంచిని గుర్తించకుండా ఆయనని అడుగడుగున ఆయన అవమానాలకు గురి చేసింది ఎవరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 1936లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు అంబేద్కర్ గారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనే పార్టీని స్థాపించి మొట్టమొదటి ఎన్నికల్లో పోయినప్పుడు 11 స్థానాల్లో ఆయన రిజర్వ్డ్ స్థానాల్లో 3 అన్రిజర్వ్డ్ స్థానాల్లో గెలిచారు. ఆనాడు దేశానికి రాబోయే స్వాతంత్రం వస్తే ప్రధానమంత్రి కావాలి అని కలలు కంటున్న వ్యక్తికి మొట్టమొదటిసారి ప్రజల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉన్న ఆదరణ ఏందనే విషయం అర్థమైంది. అక్కడి నుంచి అసూయ అనేది అక్కడ మొదలైంది. దాని కారణంగానే ఆయన ఎక్కడెక్కడ తగ్గించే ప్రయత్నం చేశారు, ఆయన ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం చేశారు, అడుగుడుగా ఉన్న అవమానాలకు గురి చేసే ప్రయత్నం చేశారు. 1936లో ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎన్నికలు జరిగితే దాంట్లో అంబేద్కర్ గారు పార్టీ గెలిచింది. 1937లో అంబేద్కర్ గారు పోటీ చేశారు. పోటీ చేస్తే అప్పుడు క్రికెటర్స్ మంచి ఆదరణ ఉండేది. అరే అంబేద్కర్ గారిని ఓడించాలంటే అసాధ్యం అవుతుంది కాబట్టి బాబు పుల్వర్కర్ అనే ఒక వ్యక్తిని, ఒక క్రికెటర్ని, మంచి ఆదరణ ఉన్న క్రికెటర్ని అంబేద్కర్ గారికి పోటీగా నెహ్రూ గారు పోటీ చేయించారు. లక్ష్యం ఏంటి, అంబేద్కర్ గారిని ఓడించాలి. కానీ ఆయన పప్పులు ఉడకలేదు. అంబేద్కర్ గారు ఆ ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సరే ఏం చేయలేకపోయారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఆయన మేధో సంపత్తికి అనుగుణంగా ప్రతి చోట ఆయన మాట్లాడుతూ వచ్చారు. ప్రజల్లో ఆదరణ పెరుగుతా ఉంది. తర్వాత 1942లో మళ్లీ బాంబే ప్రావిన్స్ లో ఎన్నికలు జరిగినప్పుడు ఆనాడు అక్కడ ఖరే అని ఒక ప్రీమియర్ ఉండేవాడు, కాంగ్రెస్ ప్రీమియర్. ఆయన అడ్డం పెట్టుకుని ఆ ఎన్నిక కాకుండా అంబేద్కర్ గారిని అడ్డుకునే ప్రయత్నం ఆ రోజు చేశారు. ఎన్నిక కాలేదు. ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీకి పోలేదు. ఆనాడు కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీకి పోకపోతే ఇటువంటి మేధో సంపత్తి కలిగిన వ్యక్తి, ఇటువంటి దేశభక్తుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉంటేనే ఈ దేశానికి మంచి జరుగుతుంది, స్వాతంత్రం రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆనాడు జోగేంద్రనాథ్ మండల్ అనే వ్యక్తి బెంగాల్ ప్రావిన్స్ నుంచి, కలకత్తా ప్రావిన్స్ నుంచి ఆయన వచ్చి నామశూద్ర నాయకుడు అనమాట. ఆయన తీసుకొచ్చి అంబేద్కర్ గారిని అక్కడ పోటీ చేయించారు. అక్కడ పోటీ చేస్తే ఎన్నికల్లో అంబేద్కర్ గారు గెలిచారు. అది జీర్ణించుకోలేని నెహ్రూ గారు అంబేద్కర్ గారు గెలిచారు. మళ్ళీ కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీకి రావడం మొదలుపెట్టారు. చట్టసభల్లో మాట్లాడడం మొదలుపెట్టారు. దళితుల పట్ల, సామాజిక న్యాయం పట్ల, స్వేచ్ఛా స్వాతంత్రాల పట్ల, సమానత్వం పట్ల గొంతెత్తి గలమెత్తి మాట్లాడడం మొదలు పెట్టారు. తద్వారా ఆదరణ పెరుగుతా ఉంది. ఎలా తగ్గించారా? అందుకని తర్వాత దేశ విభజన జరుగుతున్నప్పుడు ఆ తూర్పు పాకిస్తాన్ కి, ఇవాళ బంగ్లాదేశ్ ఉంది, దాంట్లోకి ఎక్కడైతే ఈయన ఎన్నికయ్యారో అక్కడ 3 ప్రాంతాల్ని, బర్సీలా అనే ప్రాంతాన్ని, ఫరీద్పూర్ అనే ప్రాంతాన్ని, ఇట్లాంటి ప్రాంతాల్ని, కుంద్రా అనే ప్రాంతాన్ని వీటిని తీసుకొచ్చి, అది హిందూ మెజారిటీ అయినప్పటికీ కూడా ముస్లిం మెజారిటీగా చూపించి వాటిని బంగ్లాదేశ్ లో కలపడం వల్ల ఆ ప్రతినిధుల మద్దతు లేకపోవడం వల్ల ఎన్నిక రద్దు కాబడింది. ఆ రకంగా అంబేద్కర్ గారు ఎన్నికపోతే ఆనాడు మళ్ళీ ఏం చేశారు, అటువంటి మహనీయుడు ఉండాలి కాబట్టి ఆనాడు హిందూ మహాసభకు సంబంధించిన ఎంఆర్ జయకర్ అనే నాయకుడు పూణేలో తను ప్రాతినిధ్యం